ఏంటి వంట? ప్రతిరోజు టేస్టీ వంటకాల్ని పరిచయం చేస్తున్న మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. ఈరోజు స్వగృహ స్పెషల్స్ లో భాగంగా మనం కొత్తపేట మిఠాయి వాలా స్వీట్ హౌస్ కి వచ్చేసామండి. మరి ఈ రోజు మిమ్మల్ని నోరూరించే ఆ స్పెషల్ స్వగృహ ఐటమ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. పదండి. हाय केशव जी, कैसे हो आप? बस ठीक है. ओके, सो व्यूअर्स के लिए आप आज कौन सा स्वीट दिखा रहे हैं? आज राजभोग बनाएंगे हम. राजभोग कलकत्ता का फेमस आइटम राजभोग. ओके, మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి. केसर, शुगर, पनीर है, पिस्ता, इलायची पाउडर. राजभोग की కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ కూడా ఎలాగో చూసేద్దాం మనం. అదే शुरू करेंगे हम. हाँ, शुरू करेंगे. ओके, पहले क्या करना? पहले हम तो शुगर सिरप बनाएंगे. ओके, पनीर को पेस्ट करेंगे. పన్నీర్ పేస్ట్. हाँ. ఓకే, షుగర్ సిరప్ ఫస్ట్ మనం తయారు చేసుకోవాలంట. సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే షుగర్ సిరప్. కొంచెం పంచదార అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని మరీ ముదురు పాకం కాకుండా అలాగే మరీ జస్ట్ మెల్ట్ అవ్వడం కాకుండా మీడియం స్టేజ్ లో మనం దీన్ని ఆపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అవుతుంది మనకి షుగర్ సిరప్. అలాగే ఇందులో కూడా ఏంటంటే మనం కుంకుమ పువ్వు వేసేసుకున్నాం అనమాట. సో కుంకుమ పువ్వు వేసిన షుగర్ సిరప్ మనకి రెడీగా ఉంది. అదే షుగర్ సిరప్ రెడీ. ओके, पहले क्या करेंगे? पहले हमारे को प्लेट दीजिए. ओके, प्लेट देने के बाद स्टोव ऑन करेंगे. स्टव ऑन करेंगे. ओके, अभी हम इसमें पानी डालेंगे. సో ఇందులో మనం ఎటువంటి నెయ్యి నూనె వాటికి సంబంధించింది ఎటువంటిది వేయట్లేదు. ఓన్లీ మనం ఏంటంటే వాటర్ యూజ్ చేస్తున్నాం అనమాట. नेक्स्ट में इसको थोड़ा पानी लेंगे. थोड़ा पानी दीजिए. पहले पनीर का मसाला बनाएंगे. ओके, राजभोग के अंदर ముందుగా పన్నీర్ తీసుకుంటున్నాము. थोड़ा में इसको मसाला बनाएंगे. ఓకే, थोड़ा पिस्ता डालेंगे. ఓకే, పిస్తా. సో ఇదేంటంటే రెగ్యులర్ గా మనం పిస్తా స్వీట్స్ లోని డైరెక్ట్ గా వేసేసుకున్నాం బాయిల్ చేసి. हाँ, बॉइल्ड पिस्ता. ఓకే, బాయిల్డ్ పిస్తా అన్నమాట. और इसमें थोड़ा इलायची पाउडर भी डालते ఇలాచీ हैं. పౌడర్. ఓకే, और थोड़ा ये केसर भी डालते हैं. हाँ, केसर में क्या होता है, अंदर से कलर निकलता है पूरा. కలర్. ఓకే, సో కలర్ కోసం पूरा మనం येलो లోపల कलर నుంచి కేసర్ కూడా వేసుకున్నాం అన్నమాట. కుంకుమ పువ్వు. अब इसको मिलाते हैं इसको. ఓకే, సో బాగా మిక్స్ చేసుకున్నాం. కుంకుమ పువ్వు ఎందుకు వేసుకుంటున్నాం అంటే దాని లోపల కూడా మనకు కలర్ వచ్చేటట్టుగా మనం చూసుకోవడానికి మనం వేసుకుంటున్నాం అనమాట. अब इसको हम छोटा छोटा लोई काटेंगे. సో ఇప్పుడు ఏంటంటే అన్ని వేసుకుని మనం మిక్స్ చేసుకున్నాము. ఓకే, సో అలాగే చిన్న చిన్న బాల్స్ లో మనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనకి స్టఫింగ్ లోకి వచ్చేస్తుందంట. సో అందుకే మనం చిన్న చిన్న సైజ్ లో చేసుకుంటున్నాం దీన్ని. ఓకే, సో బాల్స్ చుట్టుకోవడం అయిపోయింది మనకి. నెక్స్ట్ हाँ, क्या करेंगे? अब बाकी का जो पनीर है సో మిగిలిన ఈ పన్నీర్ పేస్ట్ ఉంది కదా, సో దాన్ని తీసుకున్నాం మనము. इसमें थोड़ा इलायची पाउडर डालते हैं. ఈ బాల్స్ అన్ని ఇందులో వేసేద్దామా? हाँ हाँ. సో వీటిని కూడా చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలా? हाँ, इसको भी थोड़ा बड़ा बड़ा साइज का. సో ఆల్రెడీ మనం చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం కదా స్టఫింగ్ కోసం. ఇప్పుడు అది స్టఫ్ చేసుకోవడానికి దానికి సరిపడా ఉండే బాల్స్ కూడా మనం దానికి సరిపడా సైజ్ లో మనం చేసుకుంటున్నాం అన్నమాట. ये हो गया आपका. अब इसके अंदर ये डालता. ఓకే, సో దాని లోపల ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ చేసుకుంటున్నాం అనమాట. వావ్, దీన్ని పట్టుకుంటే ఎంత స్మూత్ గా ఉందంటే, సో ఈ విధంగా మనకి స్మూత్నెస్ ఉండాలన్నమాట. సో ఇలా చేసుకుని ఆల్రెడీ మనం ముందుగా చేసుకున్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా, ఇది మనం ఇలా స్టఫింగ్ చేసేసుకోవాలి. इसके अंदर से कलर निकलता. ఓకే, లోపల నుంచి వస్తుంది येलो कलर आता. ఓకే, మనం పైన ఏం వేసుకోలేదు కదా. సో లోపల స్టఫింగ్ కోసం అని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం చిన్న చిన్న బాల్స్. సో అందులో మనం కుంకుమ పువ్వు వేసుకున్నాం కదా. సో దానివల్ల ఏంటంటే మన కలర్ అంతా కూడా లోపల నుంచి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు. పెట్టుకుని ఉండ చేసేసుకోవడమే. डेली आप कितना किलो प्रिपेयर कर लेंगे? हम डेली 5 किलो 6 किलो पनीर का ऐसा राजभोग रसगुल्ला बनाते हैं. ओके, 5 किलो पूरा सेल होता? हाँ, पूरा सेल हो जाता है. और भी अलग अलग आइटम है, जैसे सैंडविच है, चमचम है. चमचम? हाँ, वो तो भी ऐसा बनाते हैं? हाँ, ऐसे ही बनाना पड़ता है उसको भी. डेली अपने पास ना तो 10 किलो पनीर का ऐसा डेली सेल होता है. डेली 10 किलो का पनीर. ओके, सो 10 किलो पनीर का बोलो तो कम से कम आपको माल बनता है 50 किलो माल बनता है. ओके, 50 किलो. हाँ. पर अभी क्या करेंगे? अभी इसको गोल करेंगे. गोल करके इसमें थोड़ा शुगर डालेंगे. ओके, अभी डालना? हाँ. और टाइम लगता? थोड़ा टाइम है. गोल करके रखने के बाद उसमें शुगर डालेंगे. ఓకే, సో ఇది నీట్ గా రౌండ్ గా చేసేసుకోవాలన్నమాట. సో పై నుంచి మెత్తగా ఒత్తుకుంటూ. ఓకే, సో మొత్తం మీద రౌండ్ గా బాగానే చేసేసాను నేను.
ओके एक काम खत्म ना? हाँ ये हो गया। ओके अभी हम इसमें शुगर डाल के थोड़ा इसमें शुगर सिरप बनाते। ऑलरेडी हम शुगर सिरप हाँ बनाए वो ना? लगा ना, उसमें केसर डाले से है, इसको बना के हम उसमें रखेंगे। సో ఆల్రెడీ ఇందులో మనం ఇవి వేయించేసుకున్నట్టు అన్నమాట షుగర్ సిరప్ లోనే వేయించుకుని తర్వాత అదే తీసి మళ్ళీ మనం షుగర్ సిరప్ లోనే సర్వ్ చేసుకోవాలి अब इसको करीबन आधा घंटे से पकता आधा घंटे से पकाना पड़ता। पकाने के बाद ये बड़ा होता, ये छोटा नहीं दिखता, ये बड़ा होता फूलता। ఓకే ఓకే సో అందులోనే మనం అయితే ఉంచేసుకుని ఉడకబెట్టించేసుకోవాలన్నమాట ఇంచుమించు ఉడకబెట్టుకుని ఒక ఆధా గంట ఒక అరగంట తర్వాత ఆ తర్వాత మనం ఇందులో మనం వేసుకుని అప్పుడు సర్వ్ చేసుకోవాలన్నమాట అండ్ స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఏది వేస్తున్నామా ఏ టైంకి ఏది చేయాలన్నది మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ అయితే తెలిసింది కానీ ఏ టైంకి వేసుకోవాలన్నది ఇంపార్టెంట్ हाँ इसमें पकने के बाद वो शुगर सिरप रेडी है, రెడీ उसमें डालने का। అంతే ఓకే ఓకే వేసుకునేయండి అందులో వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాలన్నమాట దానికి బాగా ఉడకడానికి సో ఆ తర్వాత మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి ఏ कितना टाइम लगता है बॉईल करने के? ये बॉईल करने में आधा घंटा लगता। आधा घंटा ओके कुछ चेंज होता आधा घंटा में अभी राउंड बॉल्स छोटा साइज है हाँ हाँ और आधा घंटे के बाद सेम बड़ा साइज आ जाता है, बड़ा साइज डबल आ जाता है इससे। డబల్ ఆ జాతా ఓకే సో అరగంట తర్వాత మనకు కొంచెం పెద్ద సైజులో వస్తాయి అనమాట కొంచెం బాగా ఉబ్బినట్టు వస్తాయి సో అంతవరకు కూడా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట టైం చూసుకుంటూ అండ్ అది ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకుంటూ ఓకే సో కలర్ కూడా వచ్చింది టైం కూడా అయ్యింది కాబట్టి మనకి సో కరెక్ట్ టైంకి మనకి అవి అయిపోయినాయి అనమాట అండ్ చూస్తుంటే తెలుస్తున్నాయి కొంచెం పెద్ద సైజ్ వచ్చినవి అండ్ అలాగే కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది ఎల్లో కలర్ సో అవి हो गया ना? हाँ हो गया। इसके बाद इसमें डालना हाँ उसमें शुगर सिरप में शुगर सिरप। ओके और कितना टाइम इसमें डालना है? बस कितना इसको कितना समय? अभी ऐसे ही बाहर रख के थोड़ा फ्रिज में रखने का। ओके फ्रिज లో పెట్టేసుకోవాలి कितना टाइम? फ्रिज में वही करीबन 10 मिनट रखे तो ठंडा पूरी तरह से ठंडा हो जाता है। ఓకే సో కూల్ ठंडा होने के बाद हाँ कूल होने के बाद इसको खाना पड़ता है। ఓకే సో ఇది మనకి రెడీ అయిపోయింది కదా ఇది కాసేపటి తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని బాగా కూల్ అయిన తర్వాత చూసారు కదా కలకత్తా స్పెషల్ రాజ్ భోగ్ రెడీ చేసేసుకున్నాము మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి రాజ్ భోగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ పేస్ట్ ఉడికించిన పిస్తా ముక్కలు యాలకుల పొడి కుంకుమ పువ్వు చక్కెర తయారీ విధానం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నీళ్లు పోసి నీళ్లను బాగా వేడి చేయాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో పన్నీర్ పేస్ట్ ఉడికించిన పిస్తా ముక్కలు యాలకుల పొడి కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం పన్నీర్ పేస్ట్ ను తీసుకుని అందులో యాలకుల పొడి వేసుకుని కొంచెం పెద్ద బాల్స్ లాగా చేసుకుని ఈ పెద్ద బాల్స్ లో చిన్న బాల్స్ ను స్టఫ్ చేసుకుని ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న వేడి నీళ్లలో చక్కెర వేసి మరికొంచెం సేపు మరిగించాలి అలా మరిగిన పాకంలో ముందుగా చేసుకున్న బాల్స్ ని పాకంలో వేసి అరగంట సేపు ఉడికించాలి ఉడికిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ లో ఈ ఉడికించిన బాల్స్ ని వేసుకుని ఫ్రిడ్జ్ లో 10 నిమిషాల పాటు ఉంచిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే రాజ్ భోగ్ రెడీ సో టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను సో టేస్ట్ చేస్తున్నారు నాతో పాటు మీరు చేయండి नहीं आप टेस्ट करिए। పర్లేదు మీరు చేశారు కదా ఓకే సో లోపల ఆల్రెడీ మనం మసాలా లాంటిది ప్రిపేర్ చేశారు కదా हाँ अंदर సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి అయితే అండ్ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది అండ్ కంప్లీట్ గా లోపల నుంచి తింటే చాలా బాగుంటుంది అనమాట పన్నీర్ తో చేస్తారని ఇప్పుడు తెలిసింది సో ఇంత సాఫ్ట్ గా ఇంత దూదిలా ఎలా వస్తుందో అర్థం కాలేదు సో ఇప్పుడు దగ్గరుండి చూసాను కాబట్టి కళ్ళకు కట్టినట్టు నాకు చాలా బాగా అర్థమైంది మరి మీరు డెఫినెట్ గా ట్రై చేయండి మర్చిపోకండి नेक्स्ट कौन सा आइटम आप हमको दिखा रहे हैं? नेक्स्ट नमकीन बिस्किट। नमकीन बिस्किट हाँ। ओके आप कर रहे हैं क्या? नहीं हमारा वो बेकरी का वो अलग ही स्पेशलिटी है। ఓకే ఓకే సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే స్వీట్ లో స్పెషలిస్ట్ చూసాం హాట్ లో స్పెషలిస్ట్ చేత వండించుకున్నాం ఇప్పుడు బేకరీ ఐటమ్స్ లో బేకరీ బిస్కెట్స్ లో ఆరితేరిన వారైనటువంటి ఒక స్పెషలిస్ట్ ని కూడా మనం కలుసుకోబోతున్నాం అయితే ఆ బిస్కెట్స్ మనం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం
సో ఇక్కడ బిస్కెట్ బేకరీ ఐటమ్స్ తయారవుతాయంట. సో అందులో భాగంగా బిస్కెట్స్ ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో అయితే బిస్కెట్స్, మీ నేమ్ ఏంటి ముందుగా? మీ ఆప్కా నామ్ క్యా హై? शिवराज। శివరాజ్. సో మీరు ఎక్స్పర్టా ఇందులోని బేకరీ ఐటమ్స్ చేయడంలో? ఎక్స్పర్టా? ఏం చేస్తున్నారు బిస్కెట్స్ లో ఈరోజు? नैपकिन बिस्किट। ఓకే, నమ్కిన్ బిస్కెట్స్ ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. బిస్కెట్స్ అంటే అందరికీ ఇష్టమే కదా. సో మరి అలాంటి బిస్కెట్స్ని మీకు ఈరోజు మీ ఇంటి వంట పరిచయం చేయబోతుంది స్వగృహ స్పెషల్స్లో భాగంగా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నమ్కిన్ బిస్కెట్స్కి కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకోండి. आइसिंग शुगर, डालडा, बेकिंग पाउडर, मैदा, कस्टर्ड पाउडर, नमक, मिल्क मेड। సో అయితే కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ కూడా మనం చూసేద్దాం. అవి స్టార్ట్ कर लेंगे. पहले क्या करेंगे? घी लेना है। ఓకే ఓకే, ఒక కప్, ఫుల్ కప్ గీ తీసుకున్నాము. प्योर घी। ఓకే, సో ఈ విధంగా మనం మెత్తగా దగ్గర పడడానికి ఈ విధంగా మనం చేసుకుంటాం అనమాట, ఇంకా బాగా మెత్తగా కావడానికి. ఓకే, నెక్స్ట్ नेक्स्ट आइसिंग शुगर। ఐసింగ్ షుగర్ ఎంత వేయాలి? पूरा कितना पूरा पूरा डाल पूरा? हाँ पूरा डाल देना। ఇది కొంచెం మనం టైం తీసుకుని చాలా ఓపిక్గా చాలా శ్రమించి మరి ఈ బిస్కెట్స్ మనం తయారు చేసుకోవాలి. అండ్ టేస్ట్ మాత్రం తినేసరికి మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కావాలి అనుకుంటే కొంచెం కష్టపడక తప్పదు. దట్టు ఇంట్లో చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది అనమాట. చాలా బలంగా ఇదంతా చేయాలి. ये पूरा मैनुअली करना पड़ेगा और मशीन से भी डाले तो वो भी करना? मशीन से बोले तो ज़्यादा 10 किलो 5 किलो रहे तो बनाना पड़ेगा। मशीन से 2 किलो से ऊपर है तो बना सकते हैं मशीन में। हाँ, और 2 किलो से अंदर बनाना पड़े तो हाथ से बनाना यही पड़ेगा। मशीन में करना है ना? हाँ, ये मशीन पे करना ओके, पड़ेगा। क्या करेंगे मशीन में? ऊपर से डालेंगे? हाँ, मशीन सेट करने के बाद मशीन रहता है, इसको नीचे सेट करके उसको अंदर हाँ, घी डाल के ओके घुमाना, 10-15 मिनट घुमाना। उसके बाद आइसिंग शुगर डालना है, ఓకే उसके बाद मामूली डालना है। ఓకే, సో ఇలా మాన్యువల్గా చేసుకోవచ్చు. అండ్ మిషన్ కూడా ఉంటుంది అనమాట. ఎక్కువగా 2 కిలోలు పైబడి ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఈ మిషన్ ద్వారా చేసుకోవచ్చు అంట. సో సేమ్ ఇదే ప్రాసెస్, మాన్యువల్గా ఎలా చేస్తున్నాం, ఫస్ట్ ఏది వేస్తున్నామో అలాగే మిషన్లో కూడా మనం వేసుకుంటాము. ఓకే, 1 స్పూన్. हाँ, 1 स्पून। సో थोड़ा 3 नमक మిక్స్ लेना। అయ్యేటట్టు. हाँ, ఆర్ नेक्स्ट नमक। ఓకే, సో చాలా కొద్దిగా వేసుకున్నాము. అక్కడక్కడ కొన్ని మనకి బేకరీ బిస్కెట్స్ తింటున్నట్లయితే అక్కడక్కడ కొద్దిగా ఉప్పుగా కూడా తగులుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చాలా అంటే చాలా కొద్దిగా వేసుకోవాలి మనం ఇందులో. సో ఒక మిక్సింగ్లో ఒక థిక్ పేస్ట్లా అయిపోయింది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూసారు కదా, చాలా సాఫ్ట్గా. मिल्क मेड नेक्स्ट। మిల్క్ మేడ్. बस ఎంత సాఫ్ట్గా ఉందంటే, ఎంత మైల్డ్గా ఉందంటే టచ్ చేస్తుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. సో మామూలుగా ఒరిజినల్గా మనం ఒక్కొక్కటి పట్టుకుని డైరెక్ట్గా వేసేసుకుంటే మనకు నిజంగా అంత ఫినిషింగ్ అన్నది మనకు రాదు. సో 1 by 1 ఆ విధంగా మనం రబ్ చేసుకున్నట్లయితేనే మనకు అంత వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? बेकिंग पाउडर। బేకింగ్ పౌడర్ ఎంత? और थोड़ा डालो। नेक्स्ट क्या है डालना? मैदा डालना है, मैदा कितना? पूरा डालना है, पूरा? थोड़ा लग डाल देना बस। బస్ ఓనా? हाँ बस। ఓకే, సో అయితే మనం ఐసింగ్ షుగర్ అలాగే నెయ్యి రెండు కూడా ఒక్కొక్క కప్ తీసుకున్నాం. అండ్ దాంతో పాటుగా ఏంటంటే మైదా ఏంటంటే దానికి హాఫ్ అన్నమాట. సో మైదా హాఫ్ కప్ తీసుకున్నాం. అలాగే కస్టర్డ్ పౌడర్ వచ్చేసి మనం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. ఇది క్వాంటిటీ అన్నమాట. हमको कैसा पता चला मैदा इतना डालने करके? ये मैदा बोले तो अपना हाथ में आटा लूज है तो और ले सकते हैं, कम और हार्ड है तो नहीं ले सकता है। ओके अब इस पहले थोड़ा डाल के साइड में रख देना। अब ऐसा मिलने के टाइम पे हार्ड रखता ना, ओके वो टाइम पे नहीं लेना, और बाद में भी ले सकता अपना। ओके, बिस्किट्स के लिए हार्ड 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 चाहिए. हाँ, సో ఇది కొంచెం హార్డ్గా ఉండాలంట బిస్కెట్స్ చేయడానికి. మైదా పిండి వేసిన తర్వాత లూజ్ అనిపిస్తే మనం కొద్దిగా ఇది మైదా పిండి వేసుకోవచ్చు ఇంకాస్త. సో అవి టైట్ हुआ ना? हाँ टाइट हुआ मैडम। ओके, टाइट हुए तो खत्म हुआ. हाँ खत्म हुआ बोल के सोचना। और नेक्स्ट क्या करना? इसके ऊपर और इसके ऊपर टेबल के ऊपर रख के एक साइज कर देना पूरा। సో అంతా ఒకటే సైజ్ కింద ఒకటే లెవెల్లో మనం తీసుకురావాలన్నమాట. इसके बाद और इसके ऊपर मैदा डाल देना और एक बार। मैदा. कितने साल से आप ये काम कर रहे हैं? 8 साल से कर रहा हूँ। 8 साल से? 8 साल से कर रहा हूँ। ఓకే, ఎస్పెషల్లీ బేకరీ ఐటమ్స్ में? हाँ ओनली बेकरी। बेकरी आइटम. ओके, ఈ బేకరీ ఐటమ్స్ చేయడంలో इनके 8 years एक्सपीरियंस ఉందంట. आप कहाँ से आया? मैं कर्नाटक से है। कर्नाटक से? हाँ. ओके, సో కర్ణాటక ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. मैंने हैदराबाद।
నీట్గా మనం కార్నర్స్ అన్నీ కూడా ఒక షేప్లో తీసుకొచ్చి పైన అంతా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా అద్దేసుకున్నాం ఇక్కడ. ఓకే నెక్స్ట్ కట్ చేయాలి మేడం. సైజ్ ఓకే నీకు ఎట్లా కావాలి ఎట్లా కట్ చేసుకోవచ్చు మేడం. కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చా? मैडम नेक्स्ट ये कटोर लेना ना बिस्किट का रहता है इसको बाद काट लेना अपन कैसा आएगा ऐसा काट सकते हैं. ఓకే ఓకే సో కావాల్సిన షేప్లో చందమామ షేప్ అంటే అందరికీ ఇష్టమే కదా, సో ఆ షేప్లో మనం కట్ చేసుకుంటున్నాం అనమాట. రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, ఈ షేప్లో కావాలంటే ఈ షేప్లో కట్ చేసుకోవచ్చు. సో ఈ లోపల మనకు లేయర్స్లా కనిపిస్తుంది. సో మనం మామూలుగా ఇలా ఒత్తుకున్నాం అంతే, కాకపోతే లోపల లేయర్స్ కింద ఫామ్ అయిందనమాట. సో ఇన్ని రకాలుగా మనం వేసుకుని కలుపుకోవడం గట్టిగా రావాలన్నమాట మెయిన్ వచ్చేసి మనకి. ఓకే సో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మిషన్ ఆన్ చేయాలి మేడం. ఓకే ఆన్ చేయండి. इसको अंदर लगा देना मैडम. अंदर लगा के इसे खींच लेना. डोर ओपन होने के बाद मैडम ऐसा लगा देना. ఓకే ఇవి ఎన్ని మినిట్స్ ఉంచాలి మనం లోపల? 20 మినిట్స్ మినిమం. 20 మినిట్స్ మినిమం. ఓకే సో 20 మినిట్స్ తర్వాత మనం తీసేసుకోవచ్చు. తీసుకోవచ్చు మినిమం 18 తర్వాత ఒకసారి బయట తీసుకొని కలర్ వస్తుందా లేదంటే చూడాలి. పైకి గోల్డెన్ కలర్ వస్తుంది, లేదంటే వైట్ కలర్ ఉంటుంది. ఓకే ఓకే 20 మినిట్స్ తర్వాత బయటకి పంపి. అండ్ ఈ షేప్ మనకి ఎలా ఉంటుంది లోపల పెట్టి 20 మినిట్స్ తర్వాత చూస్తే? సైజ్ కొంచెం పెద్దది అవుతుంది. కొంచెం పెద్దగా అవుతుందా? ఓకే మా. तो ऐसा रोटेट होता? हाँ रोटेट होता मैडम. ओके अच्छा नहीं लगे तो किस्ती अंदर का अच्छा नहीं तो इस तरफ जाम हो सकता है. हाँ. जाम होने के बाद और एक बार ऊपर का चैन रहता है वो गिर जाता है. ఓకే ఓకే సో మనం కరెక్ట్గా సెట్ చేయలేదు అనుకుంటే కనుక అక్కడ జామ్ అయిపోతుంది. సో మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళంతా చూసుకుని చెక్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో అయితే ఇది 20 మినిట్స్ పడుతుంది కాబట్టి మనం కాసేపు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత బిస్కెట్స్ని టేస్ట్ చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకే అయితే మనం వెయిట్ చేస్తాం 20 మినిట్స్, ఈ పాటికి అయిపోయే ఉంటుంది. ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓకే ఓకే होगा मैडम. ఓకే మంచి స్మెల్ వస్తున్నాయండి. సో మనకి బేకరీకి వెళ్ళంగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, సో ఈ బిస్కెట్స్ తోటి మనకు ఆ స్మెల్ వచ్చేస్తుంది, బేకరీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఓకే మరి అయితే బిస్కెట్స్ రెడీ చేసుకున్నాం, నమ్కిన్ బిస్కెట్స్ మనం ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. మేడం బిస్కెట్ రెడీ అయింది. నమ్కిన్ బిస్కెట్ టెస్ట్ करके बोलो कैसे. అబ్బా తెలుగులో ట్రై చేశారు, ఫోన్లేండి అయితే. థ్యాంక్ యూ ట్రై చేసినందుకు. టేస్ట్ చేస్తూ ఉంటాను, ఈ లోపల మీరు కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకోండి. నమ్కిన్ బిస్కెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడర్, మిల్క్ మేడ్, ఉప్పు, షుగర్ పౌడర్, డాల్డా, మైదా పిండి, ఐసింగ్ పౌడర్. తయారు చేసే విధానం: ముందుగా డాల్డాని ఒక ప్లేట్ కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఐసింగ్ షుగర్ పౌడర్ ని ఆపై వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కస్టర్డ్ పౌడర్, ఉప్పు వేసుకుని ఇంకా బాగా కలుపుతూ ఉండాలి. అలా కొంచెం కలిపిన తర్వాత అందులో కొద్దిగా మిల్క్ మేడ్, బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసుకుని బాగా కలుపుకొని కొంచెం ముద్దలుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న ముద్దను అలా చేసుకున్న మిశ్రమాన్ని మూన్ షేప్ లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా ఒక ట్రేలో పెట్టుకుని బేకింగ్ మిషన్ లో పెట్టుకుని 20 నిమిషాల పాటు బేక్ చేయాలి. అలా 20 నిమిషాల పాటు బేక్ అయిన తర్వాత బయటకు తీసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ నమ్కిన్ బిస్కెట్స్ రెడీ. ఓకే సో ఇప్పుడు టేస్ట్ చూడబోతున్నాను, మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి నన్ను. సూపర్ సూపర్ సూపర్, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ నాకే. ఓకే తీసుకెళ్ళిపోతాను నేను. ఇప్పుడు నవ్వడం చూసానండి. సో ఇది చేసుకోవడం చాలా సింపుల్ అన్నానంటే అది ఖచ్చితంగా జోకే అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకుని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సో మరి ఇంకా ఇలాంటి వండర్ఫుల్ రెసిపీస్తో మీ ఇంటి వంట ఎప్పుడు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఓకే వాళ్ళకి టైం కూడా అయిపోయింది, సో మన వాళ్ళకి బాయ్ చెప్పేద్దాం. ఓకేనా? బాయ్.